హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా పిల్లల కోసం మినప సున్ని ఉండలను అయితే తయారు చేసుకుంటున్నాను. నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక ప్లేట్ తీసుకొని ఈ బౌల్తో 2 బౌల్స్ మినప సున్ని తీసుకున్నాను. ఈ మినప సున్ని నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అక్కడ మినుముల్ని వేయించుకొని మరపట్టించుకొని తీసుకొచ్చుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను 2 బౌల్స్కి 1 బౌలు షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను. మరీ మెత్తగాను కాదు, మరీ బరగ్గాను కాదు, మీడియంగా పట్టేసుకున్నాను. ఇలా పౌడర్గా చేసేసుకొని ఆ మినప సున్ని పిండిలో కలుపుకోవాలి. షుగర్ అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నేను షుగర్ మిక్సీ వేసేటప్పుడే యాలక్కాయలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మనకి ఆ షుగర్లో యాలక్కాయ అనేది బాగా మిక్స్ అవుతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిసేంత వరకు షుగర్ పౌడర్ అనేది కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాను. కలుపుకొని నేను ఇందాక ఏ బౌల్తో అయితే తీసుకున్నానో ఎల్లో బౌల్, ఆ బౌల్కి సగం నెయ్యి తీసుకున్నాను. నెయ్యిని కాచుకొని వేసుకుంటున్నాను. నెయ్యి అయితే వేడిగా ఉంది. ఆ వేడి చల్లారేంత వరకు నేను ఇలా స్పూన్తో కలుపుకున్నాను. ఇలా స్పూన్తో కలుపుకొని చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకున్నాము అంటే ఆ మినప సున్ని పిండికి నెయ్యి అనేది చక్కగా పడుతుంది, చాలా బాగుంటుంది. అలా కలిపితే మనకి ముద్ద అనేది వస్తుందా లేదా అని తెలుస్తుంది. మనం నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా కలుపుకోవచ్చు. ఈ పిండి అంతా బాగా నెయ్యిలో కలిసేంత వరకు కలుపుకొని ఒకవేళ మనకి సరిపోకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను, ఎక్కువైతే పట్టలేదు నాకు. ఈ హాఫ్ బౌల్ ఇంకొక 2-3 స్పూన్స్ వేసుకున్నాను అంతే. నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. నెయ్యి తక్కువైతే ఏంటంటే మనకి ఆ ఉండలు అనేవి తర్వాత విరిగిపోతాయి. అలా విరిగిపోకుండా ఉండాలి అంటే నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. షుగర్ కూడాను కొంతమంది షుగర్ ఎక్కువ తింటారు, కొంతమంది షుగర్ తక్కువ తింటారు. షుగర్ తక్కువగా మేము ఓకే మామూలుగానే తింటాం అనుకున్న వాళ్ళు 1 బౌల్ వేసుకుంటే సరిపోతుంది. లేదు మేము కొంచెం షుగర్ ఎక్కువగానే తింటాము అంటే ఇంకొక పావు వంతు వేసుకుంటే సరిపోతుంది. షుగర్ అనేది వాళ్ళకి ఎక్కువగానే అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఒక 2 బౌల్స్ మినప సున్నికి 1 బౌల్ షుగర్ తీసుకున్నాను, హాఫ్ బౌల్ నెయ్యి తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చూడండి ఈ విధంగా ఉండలు వచ్చేసాయి. మనకు తెలుస్తుంది ఉండ అనేది ఫామ్ అవుతుందా లేదా, అసలు వస్తుందా లేదా అనేసి. అప్పుడు రాకపోతే నెయ్యి యాడ్ చేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. కొంతమందికి నెయ్యి ఎక్కువగా ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని చేసుకున్నా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నేనైతే ఉండల్ని తయారు చేసుకున్నాను. ఈ ఉండలు అనేది పిల్లలకి కూడా చాలా మంచిది, వాళ్ళ ఎముకలకి దృఢత్వాన్ని ఇస్తుంది. పిల్లలకే కాదు మనం కూడా తినచ్చు. ఈ మినప సున్నుండలు చాలా టేస్టీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా షుగర్తో చేసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 25 లడ్డూస్ వచ్చాయి ఈ సైజులో. పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, వాళ్ళ ఇంటికి రాగానే ఆకలి అంటారు. మనం ఇలా హోమ్ మేడ్ ఫుడ్ కనుక తయారు చేసి ఇచ్చామంటే పిల్లలకి హెల్తీను చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా మినప సున్నుండల్ని తయారు చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. షుగర్ కూడా నాకు స్వీట్ కూడా సరిపోయింది, చాలా బాగుంది. వీటిని నేను ఒక ఎయిర్టైట్ డబ్బాలో దాచుకుంటున్నాను. ఇవైతే మనకి 15 to 20 డేస్ ఫ్రెష్గా బాగుంటాయి. మాకైతే అన్ని రోజులు కావాలండి, త్వరగానే అయిపోతాయి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, చాలా నచ్చాయి వాళ్ళకు కూడాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మినప సున్ని ఉండలు మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడైతే తగ్గిపోయింది, కానీ చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం మినప సున్నుండలు, రవ్వ లడ్లు అలాగా.
చూడండి ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకొని పెట్టుకున్నాము అంటే మనకు 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఎలా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీలో ఎంతమందికి మినపసున్నుండలు ఇష్టమో కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.